ఇందిరాభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అలాగే డీసీసీ అధ్యక్షులు కూడా అంతా హాజరయ్యారు. అసలు ఏంటి ఈ సమావేశం ఉద్దేశం ఏంటి, ఇలాంటి విషయాలన్నిటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు. మేడం ఒకసారి అడుగుదాం. మేడం నమస్తే. మేడం ఏంటి అసలు ఈ విస్తృత స్థాయి సమావేశం జరిగింది, ఏంటి అసలు దేని మీద ఈ సమావేశం జరిగింది? మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా హాజరయ్యారు, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ. ఇది పార్టీ దగ్గర సంవత్సరం కావస్తుంది పార్టీ అధికారంలోకి వచ్చి. ఇది కుటుంబంలో జరిగిన సమావేశం, పార్టీ మంచి కోసం జరిగింది. ఏంటి మేడం, అంటే ఏడాది పాలన విజయోత్సవాలు జరగబోతున్నారా ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? కొన్ని నెక్స్ట్ రాబోయే వారం 10 రోజులలో మీరే చూస్తారు కదా, అప్పుడు చూడండి. మేడం చెప్పండి, గత కొద్ది రోజులుగా చూసుకుంటుంటే సీఎం రేవంత్ రెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఏడాది పాటే సీఎం ఉంటారు, ఈ 1 year అంటే రేపు డిసెంబర్ 9 తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ముఖ్యంగా బీజేపీ. 6 నెలలు అన్నారు. 6 నెలలు అయిపోయింది, వాళ్ళకి ఇంకా నిద్ర పట్టట్లే. అరే మేము అప్పుల కుప్ప చేసి పెట్టినాం, అయినాగా అప్పుల కుప్ప చేసిండ్రు కాబట్టే అంత నమ్మకంతో 6 నెలలు అన్నారు. మరి 6 నెలలు అయిపోయింది, వాళ్ళు అప్పుల కుప్ప చేసినా కానీ ఇచ్చిన మాట ప్రజలకు తప్పద్దని చెప్పి మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ అన్ని హామీలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అమలుపరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. అది చూసి వాళ్ళకి ఇంకా మతిపోయింది. చెయ్యాలనుకుంటే మేము అప్పుల కుప్ప చేసినాం కదా, వాళ్ళకి చేసే పరిస్థితి లేదు కదా, మన అట్లాంటప్పుడు ఎట్లా చేస్తుండ్రు అని చెప్పి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏది పడితే అది మాట్లాడుతుండ్రు. మొన్న కూడా మా సీఎం గారి పైన అవాకులు చవాకులు పేలిండ్రు. కొంచెం వాళ్ళు మంచిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మేడం అయితే ఒక లేటెస్ట్ విషయం చెప్పండి. మహబూబాద్లో 144 సెక్షన్ పెట్టారు, ఏం జరుగుతుందని అసలు అక్కడ 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది? నో కామెంట్స్. మేడం చివరిగా చెప్పండి, గత కొద్ది రోజులుగా మీకు పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది అంటున్నారు, ఏం చెప్తారు? మీకు పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కొంత గ్యాప్ వచ్చింది అంటున్నారు గత కొంతకాలంగా. ఏం మాట్లాడుతున్నారు? ఏదో అడగాలని అడుగుతున్నారా? కదా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పింది అయితే ఇది, అంటే పార్టీకి సంబంధించి ఏడాది పాలన పైన అయితే ఒక విస్తృత సమావేశం జరిగింది. అలాగే అంటే బయట జనాల్లో ఉన్న విషయాన్ని మనం అడిగాం. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా అంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఎవరైతే ఉన్నారో ఝాన్సీ రెడ్డి, వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డికి పార్టీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని చెప్పి జనాల్లో ఉంది. అదే విషయాన్ని మనం ఆమెను అడిగాము. ఆమె కూడా ఏం మాట్లాడుతున్నారంటూ కూడా మనల్ని తిరిగి ఎదురు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో మణిశంకర్, పల్లవి టీవీ, గాంధీ భవన్.